అనిల్ రావుపూడి అయితే ఒక్క మాటలో చెప్తున్నానండి, అసలు బ్యాక్ టు బ్యాక్ హిట్లండి. వరుస పెట్టి అందరం కూడా 10 నిమిషాలు కూడా కూర్చొనే వాళ్ళ థియేటర్ మొత్తం కూడా అల్లకల్లోలం అయింది. నిజంగా వెంకీ మామ సాంగ్ అయితే బీపత్సం సృష్టించారు. ఇక రమణ గోగుల్ గారి సాంగ్ చూడాలి, ఆ గోదావరి గట్టు అన్నప్పుడు అందరూ కూడా చైర్లెక్కి మాది గట్టే అన్నట్టుగా ఊగుతున్నారు. అయ్యా మొత్తం కూడా ఏమవుతారో, చైర్లు మొత్తం పాడైపోయి ఉంటాయి లోపల. అంత దారుణమైన క్రియేషన్ అయితే కనబడింది నాకైతే. ఓవరాల్ గుడ్. బుల్లిరాజు అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసాడు. నిజంగా థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. నిజంగా మొత్తం స్టోరీ చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోద్ది. కొన్ని డైలాగులు చెప్తా. ఆ ఫ్యామిలీకి జరిగే సినారియోస్ మొత్తం కూడా సింక్ అయినాయి. ఏంటంటే మన రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, ఒక భార్య ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడితే వచ్చే ప్రెస్టేషన్ మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాడు. చాలామంది ఫ్లాష్ బ్యాక్లో కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, గుళ్ళోనో బళ్ళలోనో చెట్లలోనో పొదల్లోనో ఎక్కడో చోట ఒక లవ్ స్టోరీ అనేది క్రియేట్ అవుద్ది. ఆ లవ్ స్టోరీని ఏదో గొప్ప కింద ఫ్యామిలీలో చెప్పామనుకోండి, పెళ్ళైన తర్వాత వినేటప్పుడు ప్రశాంతంగా వింటారు. విన్న తర్వాత అమ్మోర్లా మారి మీ మీద గుచ్చుతూ ఉంటారు రోజు ఫినిష్లు పెట్టి. కాబట్టి అది ఎప్పుడు కూడా చెయ్యొద్దు. ఈ సినిమా చూసి చాలామంది నేర్చుకుంటారు, చాలామంది బాధపడే వాళ్ళకి కొంచెం విముక్తి కలుగుద్ది. ఫుల్ ఫ్యామిలీ మెసేజ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మొత్తం చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్ హైలైట్. మొత్తం మూవీకి ప్రాణం పోశారు. మీనాక్షి చౌదరిని చూసినంత చెప్పు కూడా నిజంగా మెయిన్ హీరోయిన్ అయితే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది జనాలకి. ఐశ్వర్య రాయ్ని చూసినప్పుడేమో సౌందర్యాన్ని గుర్తు చేసింది. నిజంగా ఎంత అద్భుతమైన క్యారెక్టర్లు ఇచ్చారండి వీళ్ళిద్దరికి. ఐశ్వర్య రాయ్ని చూసినని చెప్పి కూడా ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు గుర్తొస్తుంది. అంత ఫ్యామిలీ న్యాచురాలిటీ. సంక్రాంతి ముగ్గులు కానీ మొదలెడితే ఆ కల్లాపులు, ముగ్గులు, ఆ వాతావరణం, పల్లెటూరులో పడే మంచు, ఆ సినారియోస్ మొత్తం కూడా మనకు చాలా దగ్గర లైఫ్లో మన దగ్గరగా చూపించిన సినిమా ఈ సినిమా. కామెడీ అంత పర్సెంటేజ్ అంటే 90% కామెడీ, 90% కామెడీ, 10% యాక్షన్ సిరీస్. అంటే ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలంటే సినిమాకి వచ్చేయాలి ఖచ్చితంగా. అందరూ సినిమాకి వచ్చి చాలా హ్యాపీగా వెళ్తారు, ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళే సినిమా అసలు. అండ్ క్లైమాక్స్లో వచ్చే సంక్రాంతి వస్తున్న సాంగ్ అయినా సరే, లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక గురుదేవ అని ఒక సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది అసలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశారో దానికి 100% వాళ్ళు న్యాయం చేశారు. అండ్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే కంటెంట్ కంప్లీట్గా ఉంది అసలు. వాళ్ళు హిలారియస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది బుడ్డోడ్ క్యారెక్టర్, వాడికి పడ్డ 2 సీన్స్ అయినా సరే బ్లాక్ బాస్టర్ సీన్స్ అసలు. అవి నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. వాటి వరకు ఫ్యామిలీస్ పడి ఎంజాయ్ చేస్తారు. పిల్లలైనా సరే, పిల్లల సీన్స్ ఆ ఒక్క సీన్ చాలు పిల్లలు ఎంజాయ్ చేయడానికి. వాళ్ళిద్దరు బాగా చేశారన్న. సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరు ఈగో కెలస్ ఉంది, అది బాగా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే మొత్తం కామెడీకి వెళ్ళే మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం తగ్గింది అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంపారిజన్ తగ్గింది. బట్ ఓవరాల్ కూడా చాలా బాగుంది. సంక్రాంతి కదా పర్ఫెక్ట్ పొంగల్ సినిమా. ఆ లెవెల్లో నవ్వామన్న. క్లైమాక్స్లో ఒక లాస్ట్ 5 minutes అది చాలా సీరియస్గా ఉంటుంది. మన గురువు గురించి చెప్పే మెసేజ్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అసలు పడి నవ్వుతారు. రేటింగ్ 3.5 వచ్చాను. ఈ మధ్య కాలంలో ఇంత కామెడీ మూవీ అయితే రాలేదు. సూపర్ గా వచ్చింది. వి ఫర్ విక్టరీ, వెంకటేష్ కి మళ్ళీ ఒక విక్టరీ వచ్చింది. అనిల్ రావుపూడి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే F2 తర్వాత F3 గురించి అందరు వెయిటింగ్ ఉంటే ఈ మూవీలోనే F3లో ఉన్న కాంబినేషన్ మొత్తం చూపించింది అనమాట. అంత కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ట్రాక్, అదే మూమెంట్ తీసుకెళ్లాలంటే చాలా డిఫికల్ట్. కానీ చాలా బాగా స్టోరీ రాసిండు. అండ్ ప్లస్ పాయింట్స్ మూవీలో అంటే డైరెక్షన్ ఒకటి, యాక్టింగ్ ఒకటి, హీరోయిన్స్ కి చాలా ప్లస్. ఇద్దరికి ఒకరిని మించి ఒకరికి ఇద్దరికి యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా లుకింగ్ వైజ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న కిడ్నీ ఒక క్యారెక్టర్ ఇచ్చాడు హీరో వాళ్ళ సన్, ఆయన అయితే చాలా బాగుంది యాక్టింగ్. ఆయనకి ఇచ్చిన బుల్రాజు కాదు పెద్దరాజు లాగా చేశాడు, చాలా బాగా చేసిండు. మూవీ చూసినాక తెలుస్తుంది అనమాట. ఓవరాల్ చెప్పాలంటే ఈ సంక్రాంతికి డిసప్పాయింట్ కాకుండా డాకు మహారాజ్ ఫస్ట్ చాలా హ్యాపీ చేసిండు. ఈ మూవీ చాలా హ్యాపీ. 2 movies సూపర్. కలెక్షన్స్ వైజ్ ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4. మైండ్ మాత్రం నవ్వి ఫ్రెష్ అయిపోతుంది సినిమా. వెంకటేష్ గారి యాక్టింగ్ భయ 65 ఏళ్ళు ఉన్నా 25 ఏళ్ళ కుర్రోళ్ళు లెక్క కనబడ్డాడు. 65 ఏళ్ళు ఉన్నా కానీ సూపర్ చూపించండు వెంకటేష్ గారిని. యాక్టింగ్ మాత్రం చింపేసిండు వెంకటేష్ గారు. హీరోయిన్స్ ఇద్దరు తక్కువ ఎక్కువ లేకుండా సూపర్ చూపించారు ఇద్దరిని. సూపర్కి న్యాయం, సినిమాకి మాత్రం సూపర్ న్యాయం చేశారు అందరు. సంక్రాంతికి విన్నర్ వెంకటేష్ గారు పక్క. ఆయన పేరులోనే విక్టరీ ఉంది భయ.
సినిమాలో వచ్చేసి వైడి రాజు క్యారెక్టర్ పేరు, నా పేరు వైరాజు. అదే ప్రొడ్యూసర్ గారి పేరు కూడా రాజు. సినిమా మాత్రం దిల్ రాజు. దిల్ 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 ఇచ్చేసింది అందరికి. దిల్ 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 సూపర్ భయ. సినిమా మాత్రం అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. బ్లాక్ బాస్టర్. ఈ 3 సినిమాలలో బ్లాక్ బాస్టర్ అంటే సూపర్ సినిమా. 3 సినిమాల కంటే బాగుంది. అవి కూడా బాగున్నాయి, ఇది కూడా బాగుంది. సూపర్ సినిమా. ఇది మాత్రం ఫైట్స్ కూడా ఉన్నాయి.